బీఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలం బుచ్చిరెడ్డిపాలెం వినాయక చవితి వేడుకలలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సకల విఘ్నాలు తొలగి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వినాయక చవితి సందర్భంగా ఆమె బుచ్చిరెడ్డిపాలెం పట్టణానికి విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి టీడీపీ, బీజేపీ మరియు జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం చాముండేశ్వరి ఆలయ సమీపంలో వినాయక మండపాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. వినాయక చవితి నిర్వాహకులను ఆమె అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తొలి పూజ అందుకుని ఇలవేలుపు గణనాథుని దర్శించుకొని ఆశీర్వచనాలు చాలా ఆనందంగా ఉందన్నారు. చవితి సంబరాలలో యువతలో కనిపించే ఐకమత్యం, కార్యదక్షతను అభినందిస్తున్నానని, ఇదే స్ఫూర్తితో యువకులు విద్య, ఉపాధి రంగాలలో రాణించాలని కోరుకుంటున్నానన్నారు. వినాయక చవితి రోజున భక్తి శ్రద్ధలతో గణపతిని ఆరాధిస్తే ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయన్నారు. ఈ శుభ సందర్భంగా వినాయకుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, చేపట్టిన పనులు విజయం సాధించాలని ప్రార్థిస్తున్నానన్నారు. గణపతి కృపతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు కోవూరు నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కోవూరు టీడీపీ రూరల్ అర్బన్ అధ్యక్షులు బత్తుల హరికృష్ణ, ఎంవి శేషయ్య, టీడీపీ ఇన్ఛార్జి అనీష్ రెడ్డి, లేకుంటపాడు సర్పంచ్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, తెలుగుదేశం నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, దొడ్ల కోదండ రామిరెడ్డి, తెలుగు యువత మహేష్ తదితరులు పాల్గొన్నారు. नमस्ते लक्ष्मी संसिता नमस्ते come on. అట్టన్నా బండి ఇట్టన్నారు అట్టం కొంచెం అటు నిలబడుకోండి మేడం సైడ్ నిలబడుకో. ఈరోజు ఇక్కడ కాశీపాలెంలో చాముండేశ్వరి గుడి దగ్గర ఉన్న వినాయకుడి విగ్రహం దగ్గరికి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వీళ్ళు గత 20 సంవత్సరాలుగా విగ్రహ ప్రతిష్ఠ చేసి ఉత్సవాలు చేస్తున్నారు. ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, అలాగే జన సైనికులకి అందరికీ స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా కోవూరు నియోజకవర్గ ప్రజలకి, జిల్లా ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ స్వామివారి ఆశీస్సులు మీ అందరికీ మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా పత్రికా విలేకరులకు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం.